హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్. మన వీడియోలు చూసి నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. సో నేను ఈరోజు ఒక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చిన. అది ఏంటనేది చెప్తాను మీకు క్లారిటీగా. అయితే ఈ కనిపించేది మేము ఉండేది మా తోటలో మేము ఉండే రూమ్ అనమాట. 3 రూములు ఉంటాయి. 3 రూముల్లో 2 రూములు ఒడ్డు బస్తాలు ఉంటాయి. ఒక రూములో అయితే సెంటర్ రూమ్లో మేము ఉంటాము. ఇక ఒక రూములో ఉంటాము. అయితే ఏమవుతుందంటే మా తోటలో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి కదా. మనం ఎప్పుడు ఫ్రూట్ చెట్ల గురించి మాట్లాడుకుంటాం. జామ చెట్టు ఫ్రూట్స్ ఉండే ఇక్కడనే ఉంది ముంగడ. ఇక్కడ సైడ్ ఒకటి. అది ఏం చేసిందంటే వర్షాకాలం వస్తే కొంచెం పురుగు తగులుతాయి, మన వెంటనే పోయిపోతాయి. కొంచెం కలర్ రాగానే అవి ఏం చేస్తామంటే మేము ఎక్కువ ఇక్కడ మెట్ల మీద స్పెండ్ చేసి ఈయన కూర్చుంటాము. ఈయన కూర్చుని తింటామన్నమాట. ఫ్రూట్స్ ఏమైనా ఈయన కూర్చుని తిని ఏం చేస్తామంటే పురుగు తగులుతాయి కదా కొన్ని కాయలు. ఆ పురుగు తగిలినవి ఇక్కడ పాడేస్తాము. ఏంటంటే ఆడ పడేస్తాము. మొలకలు కూడా లేస్తాయి అవి. ఏదంటే ఆడ పడేస్తాము. అట్లనే మొలిచిన జామ చెట్టు ఇది. ఆల్రెడీ నేను అంతకుముందు ఇప్పుడు ఒక వీడియో చేసిన. 2 ఇయర్స్ అవుతుంది ఇది ఆల్రెడీ. ఇది వచ్చేసి మొక్క 2 ఇయర్స్ మొలక. ఇది మనం పెట్టింది కాదు. మనం పడేసిన ఖరాబ్ అయిన కాయలు పడేసిన మొలకకు విత్తనాలకు మొలిచిన చెట్టు ఇది, జామ చెట్టు. అయితే అంతకుముందు ఒకసారి కాయలు కాసినాయి 7 months 6 months బ్యాక్. అప్పుడు వీడియో పెట్టిన, 2-3 వీడియోలు పెట్టిన నేను. ఎందుకంటే ఎప్పుడు నేను పెట్టలేదు ఇది. కానీ చెట్టు మొలిచింది ఎట్లా రూమ్ దగ్గర కూర్చుంటాం. అయితే బాగా థ్రిల్లింగ్ అయిన ముందు వీడియోలో ఈ మెట్ల కాడనే ఇక్కడనే కూర్చుని ఇట్లానే కోసుకుని తిన్నాం. ఆ అదృష్టం అందరికి ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకైతే దొరికినది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాయలు దిగుతున్నాయి. కాయలు ఇప్పుడే ఇంకా తయారయ్యే టైం ఉన్నది. 10-15 కాయల దాకా దిగినాయి. చిన్నగా ఉన్నాయి కాయలు. ఇంకా దిగేటివి కూడా దిగుతున్నాయి. మంచి టేస్ట్ ఉంటాయి కాయలు అయితే. దిగుతున్నాయి ఇంకా. అయితే ఇంకా 5-6 కాయలు. మొన్న పోరళ్ళు పిల్లలు వచ్చిర్రు. ఇక ఈ రూమ్ దగ్గరనే కాబట్టి తెంపేసిర్రు. ముందు బట్టి అయితే బాగానే 15 కాయల దాకా కాసింది. అప్పుడు ఇట్లనే ఎవరు వచ్చినా కాయలు కోస్తూ ఉంటారు, తెంపుతూ ఉంటారు. నాకైతే కాయలు ఇలాంటివి ఖరాబ్ చేయాలంటే ఖరాబ్ చేయనివ్వను. జాగ్రత్తగా చూసుకుంటా. చెట్లను బాగా పెంచుతాను నేను. మీరు కూడా పెంచుర్రి ఎక్కడంటే ఆడ. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉన్నది కాబట్టి చెప్తున్నా. మనం పెట్టింది కాదు. మనం తిని పడేసిన మొలకలు నా రూమ్ చుట్టూరు చాలా ఉన్నాయి. నేను వాటి మీద కూడా వీడియోలు చేస్తా. ఇదిగో ఇక్కడ నేరేడు చెట్టు కనిపిస్తుందా? ఇది నేరేడు చెట్టు. జామ చెట్టు ఎప్పుడైతే మొలిచిందో ఈ నేరేడు చెట్టు కూడా అప్పుడే మొలిచింది. అయితే దీన్ని ఆల్రెడీ 2-3 సార్లు కోసేసినాం. కింద మొద్దుంది, మొదలు పెద్దదవుతుంది. జామ చెట్టుని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని మళ్ళా కోసేయాలో ఏం చేయాలో తెలియదు. చెట్టు అయితే మటుకి నేను ఈ సైడ్లో ఉన్నంత వరకు మన ఈ జామ చెట్టుని అయితే మటుకి నేనైతే ఎంత పెరుగుతుందో చూస్తా. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఏమో చెప్పలేం, కానీ నేను ఉన్నంత వరకు ఈ చెట్టు కాయలు కాస్తున్నంత వరకు నేను ఈ చెట్టు మీద వీడియోలు చేస్తూనే ఉంటా. ఇట్లా మెట్లు కాడ కూర్చుని కాయలు ఇట్లా కూర్చుని తినడం ఎంతోమందికి ఉంటుందో అదృష్టం నాకు తెలియదు. కాయలు బాగానే కాసింది, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. అక్కడ చెట్టు పెట్టినమ్మ అది ఆంధ్రాకి వెళ్ళి తెచ్చిపెట్టినది, రావులపాలెం నుంచి. దాని కాయలు ఇత్తనమే ఇది కూడా. ఎందుకంటే సేమ్ ఆ కాయ ఎట్లా ఉంటుందో ఈ కాయ కూడా అట్లనే ఉంటుంది, ఈ చెట్టు కాయ. సో ఇది నెక్స్ట్ ఈ చెట్లు కనబడుతున్నాయా? ఈ చెట్ల పేరు అయితే నాకు తెలియదు. షుగర్లెస్ చెట్లు అంటాము. షుగర్లెస్ ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారు. షుగర్లెస్ చెట్లు ఇవి అయితే. రోజు నీళ్లు పోస్తాం వీటికి. ఎందుకంటే రాతి నేల కాబట్టి రోజు నీళ్లు పోయాలి. తులసం చెట్టు కూడా ఇక్కడ పెట్టిన. అక్కడ మీద పెట్టి ఉండే, కానీ అప్పుడు ఎలకలు ఉండే ఖరాబ్ చేస్తున్నాయని తులసం చెట్టుని ఈయనే పెట్టిన.
ఇది ఇక్కడ కుండీల్లో ఈ కనబడుతుందా ఈ మొలక విత్తులు కుండీలో వేసిన మొలక మొలిచింది. దీన్ని తీసుకుపోయి వేరే దిక్కు పెట్టాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక తమలపాకు కూడా పెట్టినాం. తమలపాకు మంచిగా అయ్యే, తమలపాకు మంచిగా అయ్యే. నేనైతే ఫ్రెండ్స్ ఈ చెట్టు కాయలు కాస్తున్నంత వరకు నేను వీడియోలు పెడుతూనే ఉంటా. నేను సైట్లో ఉన్నంత వరకు, ఈ చెట్టు ఈయనే ఉన్నంత వరకు నేను వీడియో పెడతా. నాకు చాలా సంతోషంగా ఉంది. సో మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్. మన వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.